ప్రస్తుతం మనం ప్రధాని మోడీ బహిరంగ సభ జరిగే వేదిక దగ్గర ఉన్నాం. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు. వచ్చే నెల 2వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది చూస్తే కనుక మెయిన్ ప్రధాన స్టేజ్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం 3 స్టేజ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఎదుర్కొంటూ చూస్తున్నది ప్రధాని స్టేజ్. ప్రధాని మోడీ ఇక్కడ స్టేజ్ మీద ఉంటారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొంతమంది ఇతర ప్రముఖులు ఈ స్టేజ్ మీద ప్రధానంగా ఉండడం జరుగుతుంది. మొత్తం 3 స్టేజ్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక స్టేజ్ మీద ప్రధాని, మరో స్టేజ్ మీద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంకో స్టేజ్ మీద కొంతమంది ప్రముఖులు, మంత్రులు, ఇతరులు ఉంటారు. ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ 5 లక్షల మంది ప్రధానంగా వస్తారని ఒక అంచనా. అంటే 2-3 లక్షల మంది లోపల ఈ మీటింగ్ హాల్లో ఉంటారు. మిగిలిన వాళ్ళు బయట రోడ్ షోలో కానీ లేకపోతే అమరావతి రోడ్డు మీద మన ప్రధాని నరేంద్ర మోడీ అభివాదం చేసేటప్పుడు కానీ కొంతమంది బయట ఉండడం జరుగుతుంది. యాక్చువల్గా 5 లక్షల మంది వరకు పట్టేలా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది. కరెక్ట్ గా 2:55కి విజయవాడ ఎయిర్పోర్ట్ కి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. అమరావతి సభ జరిగే ప్రాంతానికి 3:20 ప్రాంతంలో ఉంటారు. సుమారు ఒక గంటన్నర పాటు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అమరావతికి శంకుస్థాపన చేయడం, అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు జాతికి అంకితం చేయడం ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ టూర్ షెడ్యూల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధాని భద్రతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రధానంగా చేసింది. ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక వారం 10 రోజుల నుంచి విపరీతమైన భద్రతా ఏర్పాట్లలో ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు బహిరంగ సభకు వచ్చి సామాన్య జనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, వాళ్ళకి సంబంధించి మంచినీళ్లు, ఇతరత్ర సదుపాయాలు కల్పించడం, దాని మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ని ఒక గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇది ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించిన తాజా పరిస్థితి.